నమస్తే. మనతో పాటు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. ఆ, బండి సంజయ్ అంటుండు మీరు ముస్లిం బీసీ అనే పదం తీసేస్తే దాన్ని మేము ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాం, కేంద్రం ఒప్పుకోవడానికి రెడీగా ఉందని మాట్లాడుతూ మీరేమంటారు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు చేతులెత్తి ఆమోదం చేశారు? మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా. ఇలా అసెంబ్లీలో ముస్లింలు పెట్టినప్పుడు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత ఇంకొక మాట ఎట్లా మాట్లాడతారు? అయినప్పటికీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయకుండా చేసేటువంటి అందులో ఆ బిల్లులో ఏదైతే మార్పులు చేర్పులు మీరు ఏమనుకుంటారో సెంట్రల్ గవర్నమెంట్ మీ ఉద్దేశం ఏది ఉందో అది చేసే అవకాశం మీ దగ్గరనే ఉంది. ఆ పవర్ మీ దగ్గరనే ఉంది. ఇలా హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును యథావిధిగా పంపించాలని రూల్ ఎక్కడ లేదు. దానికి మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ముస్లిం రిజర్వేషన్లు కాబట్టి మేము చేయమంటే మరి అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఎట్లా కల్పించరు? అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఏదో ముస్లిం వాడు టీ కొట్టోడు లేకపోతే పంపచార్ దుకాణమోడు అరటిపండ్లు అమ్ముకునేటోడు అదేవిధంగా ఇంత చిన్న చిన్న ఓటలు పెట్టుకునేటోడు అంగీలు కుట్టుకునేటోడు లాగులు కుట్టుకునేటోడు వృత్తి కులాలు ఏవైతున్నాయో పెట్టొచ్చు. ఒకవేళ అది మీకు ఇష్టం లేదనుకున్నావు, అది ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేనట్టు చేయండి. మేమైనా పెట్టాలని మేము డిమాండ్ చేసినామా? అదేవిధంగా అగ్రవర్ణాలకు మరి అన్ని విద్యారంగంలో ఉన్నారు, వాళ్ళు వైద్య రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నదానికంటే 100% ఎక్కువ ఉన్నారు. మరి అత్త సొమ్మాలు దానం చేసినట్టు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేసినావు? ఏ పద్ధతిని అమలు చేశారు? ఇవాళ ఒక బీజేపీ ఈ విషయంలో కాదు, మనం చూస్తున్నాం బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీగా మారిపోయింది. ఇవాళ మొన్న పార్టీ అధ్యక్షునిగా బీసీకి ఇస్తానని చెప్పి ఊరడించి ఇవాళ మీరు ఎవరికి ఇచ్చారు? అగ్రకులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు కదా. మరి అప్పుడేమైంది బీసీ వాదం? ఇవాళ అది పోని ఈ బీసీ సీఎం చేస్తామని చెప్పారు. బీసీ సీఎం చేస్తామని చెప్పి ఇవాళ ఫ్లోర్ లీడర్గా కనీసం బీసీకి ఇవ్వాలి కదా. బీసీని పక్కన పెట్టండి, ఎవరు సీనియార్టీ అయితే 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎవరు సీనియార్టీ ప్రకారమైనా ఎవరు ఎక్కువసార్లు ఎమ్మెల్యే అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి రాజాసింగ్కు జనరల్ కోటాలు ఇవ్వాలి కదా. పోనీ రాజాసింగ్కు జనరల్ కోటాలు ఇవ్వలేదనుకో, కనీసం మీరు చెప్పినటువంటి బీసీ సీఎం కోటాలన్నా ఒక బీసీ బిడ్డ అయినటువంటి రాజాసింగ్కి ఇవ్వాలి కదా. రాజాసింగ్కి ఇవ్వకపోగా రాజాసింగ్ని మెడలు బట్టి పార్టీకి వెళ్ళి గెంటేశారు. ఇలా రాజాసింగ్ ఒక థ్రెట్ ఉన్నటువంటి ఒక పర్సన్, అట్లాంటి ప్రాణాలకు థ్రెట్ ఉన్నటువంటి పర్సన్ను బీజేపీ పార్టీలకు వెళ్ళి మెడలు బయటికి గెంటేస్తారా? అగ్రకులాలను ఎంతమందికి బయటికి గెంటేస్తారో చెప్పండి బీజేపీ పార్టీలా. ఇవాళ హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ గారిని తొలగించరు. ఎందుకు తొలగించరు? దత్తాత్రేయ అజాతశత్రువు, ఆయనకున్నంత పేరు ఈ దేశంలో ఎవరికి లేదు. అట్లాంటి ఒక బీసీ బిడ్డను ఇవాళ తొలగించి అశోక్ గజపతిరాజుకి ఇచ్చారు. అంటే ఒక బీసీలను తొలగించుడు, అగ్రకులాలకు ఇచ్చుడు. విద్యాసాగర్ రావుకి ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇంద్రసేనారెడ్డికి ఇచ్చారు గవర్నర్గా. అగ్రకులాలకేమో గవర్నర్లు ఇస్తారు, ఉపరాష్ట్రపతులు ఇస్తారు వెంకయ్యనాయుడు గారికి. ఆ బీసీల విషయంకి వచ్చేవరకల్లా గవర్నర్లు ఉండయి, ఫ్లోర్ లీడర్లు ఉండయి, పార్టీ అధ్యక్ష పదవులు ఉండయి. పుండు మీద కారం చల్లినట్టు ఇవాళ 42% రిజర్వేషన్ పంపితే 3 రోజులు ఇప్పటికీ మీ దగ్గర పెట్టుకొని దాన్ని డ్రామాలు ఆడుకుంటా రిజర్వేషన్ల అమలుకు కనీసం చర్యలు తీసుకోకుండా, నేను అంటున్న కనీసం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రధానమంత్రిని ఎందుకు గెలవడం లేదు? ఎందుకు ఒత్తిడి తీసుకున్న? బీసీల ఓట్లతో గెలవలేదా మీరు? బీసీలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? బీసీల ఓట్లు వద్దని చెప్పనమానండి. కాబట్టి అడుగున ఇలా బీసీలలో ఎంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బండి సంజయ్, లేకపోతే ఈటల రాజేందర్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆ తర్వాత అరవింద్ గారు, తల్లోజు ఆచార్య గారు, వీళ్ళందరూ బీసీ బిడ్డలు ఉన్నారు కదా. ఇలా రామచంద్రరావు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? రామచంద్రరావు మొదటి నుంచి విద్యార్థి దశలో మండల్ ఉద్యమం జరిగింది, కమండల్ ఉద్యమం జరిగింది. మండల్ కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి నాయకుడు రామచంద్రరావు గారు. అట్లాంటి ఆయనకు బీజేపీ పగ్గాలు చేతులు పెట్టారు. ఆయన ఏం చేస్తాడు? పొద్దున్న లేస్తే ముస్లింలను సాకచూపి, ముస్లింలను ఎరగబెట్టి ఇలా మేము బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని. నువ్వు ముస్లింలు ఉన్నా లేకున్నా మీరు చేసే పనే గది. ఏ ఒక్కటి బీసీలకు చేస్తారు? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా? ఏది పెట్టలే కదా. కాబట్టి ఈ మాటలు, అబద్ధపు మాటలు, ఇవన్నీ జూట మాటలు, ఇవన్నీ బంద్ చేసుకోండి. బీసీలు అంతా అమాయకులేం గారు. బీసీలు ఎవడు మోసం చేస్తుండు, ఎట్లా మోసం చేస్తుండు? రేపు ఓట్లకు వస్తారు కదా, బీజేపీ నాయకులకు మిత్తితో సహా చెల్లిస్తాం. బీజేపీ నాయకులకు మిత్తితో సహా చెల్లిస్తాం. ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం. మా గురించి ఆలోచించినప్పుడు మేము ఎందుకు బీసీలందరూ బీజేపీకి ఓట్లు వేయాలి? ఎందుకు జెండాలు మోయాలి? ఎందుకు సభ్యత్వాలు తీసుకోవాలి?
కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు, పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు కదా, మరి కేటీఆర్ హరీష్ రావు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికలు నిర్వహించకుండా నువ్వు ఇలా పారిపోతున్నావు కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. సాయంత్రం పూట బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా బీసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలని వీళ్ళు అంటారు. ఒక పార్టీ పొద్దుగాలనేమో హరీష్ రావు కేటీఆర్ ఒక విధంగా, మధ్యాహ్నం మా బీసీ నాయకులు ఒక విధంగా, ఇక మధ్యరాత్రి కాడ 12 గంటలకు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఆ జీవో మావలనే వచ్చిందని చెప్పి రంగులు చల్లుకుంటారు. ఇది మా పోరాట విజయం అంటారు. అంటే ఒక పార్టీలో 3 నాలుకలు ఉంటాయా? ఇది పార్టా లేకపోతే ఏంటిది? అది నేను అంటున్నా, మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు ఎందుకు కులగణన పాల్గొనలే? ఇవాళ బీఆర్ఎస్ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఫస్ట్ మీరు ప్రశ్నించాల్సింది మీ నాయకులను ప్రశ్నించాలి, కేసీఆర్ గారిని ప్రశ్నించాలి, ఎందుకు కులగణనలో పాల్గొనలేదు అని. కులగణనలో పాల్గొనకపోగా కులగణన పాల్గొనొద్దని పిలుపునిచ్చారు. మీరు రేషన్ కార్డు ఇస్తే, మీ పైసా బ్యాంకులో అకౌంట్ ఇస్తే మీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎత్తుకపోతారు. ఎవడు కులగణనలో పాల్గొన్నది వాళ్ళ మొత్తం రాపిచ్చుడు, టీవీలో చూపించుడు. ఇదా మీ పద్ధతి? అదేవిధంగా మాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, సరే మీ పార్టీ రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడం కోసం, మీ పార్టీ అధికారంలో రావడం కోసం మీరు రాజకీయంగా ఎత్తుగడంగా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంని ఆర్డినెన్స్ తీయాలి, జీవో తీయాలని చెప్పింది మీరే కదా. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ రాజారాం యాదవ్ గారు, ఇంకా మా మిత్రుడు, మా దోస్తు, వారు జీవో తీయాలని కొట్టాడింది ఆయన కదా. అదేవిధంగా ఆర్డినెన్స్ తీయాలని చెప్పింది కదా. నేను ఆ రోజు జీవో ఆర్డినెన్స్ వ్యతిరేకించిన కదా. ఆ వ్యతిరేకిస్తే నా మీదనే ఇవాళ ఉల్టా మాట్లాడారు కదా. మరి ఇవాళ మళ్ళీ జీవో చెల్లదు, ఇది కోర్టులో కొట్టుడుపోతుంది కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాలంటున్నారు. మరి 9th షెడ్యూల్లో ఎవరు పెట్టాలి? కేంద్ర ప్రభుత్వానికి అధికారం. 9th షెడ్యూల్లో పెట్టే అధికారం కేంద్రంలో కాంగ్రెస్ లేదు, బీజేపీ అధికారం ఉంది. మరి మీరు ధర్నా చేసి కూడా బీజేపీ వాళ్ళని ఎందుకు అడుగుతలేరు? అంత భయం ఏంది బీజేపీ అంటే మీకు? ఇప్పుడు మీరు ధర్నా చేసినప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలన్నప్పుడు 9th షెడ్యూల్ పెట్టేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క డిమాండ్ కూడా చేయడం లేదు? మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడేదో వంతబాడినట్టు కాదు, అర్థం చేసుకోవాల్సిందంటే మా ఆవేదన అంతా బీసీ రిజర్వేషన్లకు జీవో ఇస్తే, ఆర్డినెన్స్ ఇస్తే కోట్ల కొట్టుడు పోతుందని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు? మీరు రాజకీయ నాయకులా, జ్యోతిష్యులా అని అడుగుతున్నా. ఇవాళ కొట్టేస్తారంటే ఏ ప్రతిపదికన కొట్టేస్తారు? మీరు రండి, మనం ఏమైనా కూర్చుందాం, మాట్లాడదాం, లేకపోతే మీరేమైనా విడిస్తే నేను వస్తా. మరి అప్పుడు కొట్టేసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాలనలో కొట్టేసినప్పుడు కులగణన లేదు, కులగణన డేటా లేదు, ఎంపారికల్ డేటా సైంటిఫిక్గా లేదు, రెండోది డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా అఫీషియల్గా ప్రభుత్వ తరంగా సమగ్ర కుటుంబ సర్వే చేశాడు, ఆయన దగ్గరనే కుర్చీ కింద పెట్టుకున్నాడు. ఇవాళ ఆ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. వీళ్ళు సరే 2%, 3% అటు ఇటు చేసినా 56.7% బీసీలని అధికారికంగా వెల్లడించారు కదా. మళ్ళా ఈ రిజర్వేషన్లో ఈ జనాభా లెక్కల్లో కూడా 56.7%లో బీసీలు సామాజికంగా, రాజకీయంగా ఎంత వెనుకబడతానో ఉందో తీసిరు కదా. దాని ఆధారంగానే కదా ఇప్పుడు రిజర్వేషన్లు నిర్ధారించింది 42%. ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాక, చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాక కొట్టేస్తారనడానికి మీరెవరు? అంటే మీరే పంపించి కొట్టేపిస్తారా? ఇప్పుడు రిజర్వేషన్లను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీరు కొట్టేస్తారని ఎట్లా అంటారు? ఏ విధంగా అంటారు? కాబట్టి ఈ 2 నాలుకల 3 నాలుకల వరకే బీజేపీలో గల్లీలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, వాళ్ళు 2 నాలుకలు. బీఆర్ఎస్ వాళ్ళేమో జీవో అంటారు, వాళ్ళేమో ఆర్డినెన్స్ అంటారు, వాళ్ళేమో సాయంత్రం సంబరాలు చేసుకుంటారు. వీళ్ళు 3 నాలుకలు. మీరు ఈ వైఖరి చేస్తే ఇవన్నీ బీసీలు గమనిస్తారు. మీరు ఏమనుకుంటారు అంటే, ఎవరు గమనిస్తలేరు, మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు. ఇవన్నీ బీసీలు గమనిస్తారు, మనసులో పెట్టుకుంటారు. ఎవరు బీసీలకు అన్యాయం చేస్తారో, ఎవరికి బీసీలకు ద్రోహం తలపెట్టాలని చూస్తారో, ఎవరు తలపెట్టాలని చూస్తారో వాళ్ళని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీకి, బీఆర్ఎస్కు నేను చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి దీని మీద రాజకీయం చేయకండి, ప్రాపగండం చేయకండి. దీని మీద మీ చేతనైతే సహకరించండి. కేంద్రం మీద పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి బీజేపీ నేతలు ఒప్పించి 42% రిజర్వేషన్ సాధించండి. లేకపోతే మాత్రం మిమ్ములని మాత్రం బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు.